ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అగ్ని పరీక్ష అప్డేట్ గురించి తెలుసుకుందామండి. ఓటింగ్ ఆర్డర్లో ఎవరు టాప్ ఉన్నారో ఎవరు లీస్ట్లో ఉన్నారో ఇదే వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మన రోహిత్ గారు ఉన్నారండి. అతనికి చాలా ఓటింగ్ అనేది పడుతుంది. తర్వాత అమన్ గారు వచ్చేసి కింద డ్రాప్ అయిపోయారు. అతను వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత చరణ్ గారు ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకు ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి రాజ్ కుమారి గారు ఉన్నారు. తను అలానే చేస్తున్నారు. టాప్ 5లో శాలిని గారు ఉన్నారండి. టాప్ 6లో ఝాన్సీ గారు ఉన్నారు. అలాగే టాప్ 7th పొజిషన్లో మన సిస్టి గారు ఉన్నారండి. అలాగే 8th పొజిషన్లో మిథిలేష్ గారు ఉన్నారు. అతను ఎందుకో కొంచెం నెగటివిటీ వచ్చినది అని అనిపిస్తుంది. కొంచెం అతను అలాంటివి కొంచెం చేయకుండా ఉంటే తను టాప్ పొజిషన్లో ఉండి బిగ్ బాస్ 10లోకి వెళ్తారని అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మన అపూర్వ గారండి. నిన్న డిఫెండింగ్ చాలా బాగా చేసుకుంది. ఆర్గ్యుమెంట్లో మన అమ్మని అంతగానం తిడుతుంటే గిట షటప్ అనేది తిడుతుంటే గిట తను చాలా డిఫెండ్ చేసుకుంది. చాలా మంచిగా అనిపించింది. తన గిట ఎక్కడో 13th పొజిషన్ ఉన్న అమ్మాయి 9th పొజిషన్కి వచ్చిందంటే లెట్స్ సీ ఏమవుతుందో. తను వచ్చేసి 9th పొజిషన్ ఉంది. 10th పొజిషన్ వచ్చేసి హేమంత్ గారు ఉన్నారు. అలాగే 11th పొజిషన్ వచ్చేసి దీపక్ గారు ఉన్నారు. 12th పొజిషన్ వచ్చేసి రామకృష్ణ గారు ఉన్నారు. అలాగే 13th పొజిషన్లో వచ్చేసి ప్రియా గారు ఉన్నారు. తాగి అండ్ గాయత్రి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారండి. వాళ్ళకు మించి మీరు వేరే వాళ్ళని ఎవరినైనా బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలి అని అనుకుంటే వాళ్ళకు ఓటేసి పంపించండి ఎవరికి కావాలనో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.